అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. మనుషులు తమ ప్రయోజనాలు, భవిష్యత్తు, సంపాదన, గౌరవం మొదలైన వాటి మీదే శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ కాలంలో వ్యక్తిగత విజయం కోసం దేవుని పని, సంఘసేవను పక్కన పెట్టేస్తున్నారు. దేవుని రాజ్య విస్తరణ, ఆత్మలు రక్షించబడే పనిని, క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటించటం వంటి కార్యాల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు. మన దృష్టి ఎవరి మీద ఉంది? మన లక్ష్యం, మన పనుల ఉద్దేశం క్రీస్తు కోసం కాకుంటే అవి వ్యర్థమే. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుని ముందుగా వెతికితే అవసరమైనవన్నీ దేవుడే చూసుకుంటాడు. చాలా మంది దేవుని సేవ చేయటం కన్నా ఉద్యోగం, బ్రతుకుదెరువు, పేరు ప్రతిష్టల కోసం పరుగులు పెడుతున్నారు. కానీ దేవుడు తన పనిని నిబద్ధతతో చేసేవారెవరున్నారని వెతుకుతున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 వచనములు. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ప్రపంచంలో ఇంకా చాలా మంది దేవుని వాక్యమును, సువార్తను వినాల్సి ఉంది, కానీ ఆ పని చేసేవారు తక్కువగా ఉన్నారు. అందుకే మనం దేవుని కోసం, దేవుని సేవకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని యేసు చెబుతున్నారు. నీ పనిలో నీ ప్రయోజనం కాక క్రీస్తు పిలుపు కనపడాలి. నీవు నీ కోసం పని చేస్తున్నావా లేక దేవుని కోసమా? ఒకసారి ఆలోచించు.